విశ్వకర్మ చాలీసా. ఈ విశ్వకర్మ చాలీసాను ఢిల్లీ పట్టణమందలి శిల్పశాస్త్ర ప్రకాశన భండార్ అను పుస్తక ప్రచురణ సమితి వారిచే హిందీ భాషలో ప్రచురింపబడి ఉన్నది. అట్టి ఈ చాలీసాను ఆంధ్ర భాషలోనికి అనువదించి మనకు తేటతేటగా తెలియపరిచిన వారు డాక్టర్ పొతకమూరి వీరబ్రహ్మాచార్యులు, MA PhD గారు. వీరు విజయవాడ వాస్తవ్యులు. గౌరవార్కులు శ్రీ అరటిపాముల లక్ష్మీనారాయణ గారు భక్తిభావములతో ఈ చాలీసాను క్యాసెట్ రూపముగా చేయుటకు ఉపకరించి సహాయమునరించి ప్రతినిత్యము విని తరించు భక్తులకు మహోపకారమునర్చి విశ్వకర్మా మహాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః హృదా మనీషా మనసాభిక్లుప్తః యయే తద్విదురమృతాస్తే విశ్వకర్మా చతుర్బాహుః అక్షమాలా చ పుస్తకం కంబీకమండలు ధర్తా త్రినేత్రీ హంసవాహనః. ఈ విశ్వకర్మ భగవానుడు మహాత్ముడు, ఎల్లప్పుడూ ప్రజల హృదయములందుండు. ఈ దైవము 4 బాహువులు కలవాడు. అందు అక్షమాలను పుస్తకమును, యోగదండమును, కమండలమును ధరించినవాడు. ఏ మానవులు ఈ మహానుభావుని తెలుసుకొనుచున్నారు వారు శాశ్వతులగుచున్నారు. విశ్వకర్మా భవత్పూర్వం సృష్ట్యా విదితో స్మృతః రచయిత్వాఖిల దేవాది బ్రహ్మ విష్ణు మహేశ్వరా బ్రహ్మ విష్ణు మహేశ్వరా బ్రహ్మ విష్ణు మహేశ్వరా. ఈ విశ్వకర్మ భగవానుడు సృష్టికి పూర్వమందున్నవాడు, సృష్టి చేత తెలియబడినవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులను సమస్త దేవతలను సృష్టించి కీర్తింపబడినవాడు. నమస్తుభ్యం పితామహ విరాడాఖ్యా నమస్తుభ్యం విశ్వకర్మన్ నమో నమః. ఆకృతి కల్పనానాథ త్రినేత్రీ జ్ఞాననాయకః సర్వసిద్ధి ప్రదాత త్వం విశ్వకర్మన్ నమో నమః. పుస్తకం జ్ఞానసూత్రం చ కంబీసూత్రం కమండలం ధృత్వా సమ్మోహయన్ దేవా
విశ్వకర్మన్ నమో నమః. ఓ ఆది రూప నీకు నమస్కారం. ఓ విశ్వకర్మ నీకు నమస్కారం. రూపకల్పన చేయువాడవు, సమస్త జ్ఞానములకు నాయకుడవు, సర్వసిద్ధులనిచ్చువాడవునైనా ఓ విరాట్ పురుష నీకు నమస్కారము. విశ్వాత్మాద్భుత రూపేణ నానా కష్ట విదారకః తారకో నాది సంసారాత్ విశ్వకర్మన్ నమో నమః. బ్రహ్మాండాఖిల దేవానాం స్థానం స్వర్భూతలం తలం లీలయా రచితం యేన విశ్వరూపాయ తే నమః. విశ్వవ్యాపి నమస్తుభ్యం త్ర్యంబకోహం సవాహనః. సర్వక్షేత్ర నివాసాఖ్య విశ్వకర్మన్ నమో నమః. అద్భుత రూపము చేత విశ్వమంతటా వ్యాపించిన వాడవు, అన్ని కష్టములను నశింపచేయువాడవు, బ్రహ్మాండమంతటిని సర్వదేవతలకు నివాస స్థానముగా నిర్మించిన వాడవు, ప్రపంచమును సముద్రము నుండి ఉద్ధరించువాడవు, హంస వాహనముగా కలవాడవునైన ఓ విశ్వకర్మ భగవానుడా సదా నిన్నే స్మరించదను. నిరాభాసాయ నిత్యాయ సత్య జ్ఞానాంతరాత్మనే విశుద్ధాయ విదూరాయ విశ్వకర్మన్ నమో నమః. నమో వేదాంత వేద్యాయ వేదమూల నివాసినే నమో వివిక్త చేష్టాయ విశ్వకర్మన్ నమో నమః. నిరాభాసుడవు, నిత్యుడవు, అంతరాత్మయందు సత్యము జ్ఞానము కలవాడవు, వేదాంత వేద్యుడవు, వేదమూల నివాసివి, వివిక్త కలవాడు. పఠతే నిత్యం విశ్వకర్మాష్టకం త్విదం ధనం ధర్మం చ పుత్రం చ లభేదంతే పరాంగతిం. ప్రతినిత్యము మిమ్ము స్మరించు మానవుడు ఈ లోకమున ధనమును ధర్మమును పుత్రులను పొంది పరలోకమున ముక్తి నొందును. వినయ కరో కర్ జోట్ కర్ మన్వచ కర్మ సంభారి మోర్ మనోరథ్ పూర్ణ కర్ విశ్వకర్మా దుష్టారి. విశ్వకర్మా తవ నామ
సుఖద మనన అనురూపా సుందర సుయశ భువన దశచారీ నిత ప్రతిగావత గుణ నర నారీ మీ పేరు సాటి లేనిది, పావనమైనది, సుఖమునిచ్చునది, మనస్సును సంతోషపరచునది. శాశ్వతమైన యశస్సు గలవారైన మిమ్ములను వినయము గలవాడనై చేతులు జోడించి మనస్సు చేతను వాక్కు చేతను కర్మ చేతను మిమ్ము ప్రార్థించుచున్నాను. ఓ విశ్వకర్మ భగవానుడా, నా దుఃఖములను నశింపచేయు. ఆది సృష్టి మహంతో అవినాశీ మోక్షధామతజి ఆయో సుపాసీ జగమఖ ప్రథమలీక శుభజాకీ భువనచారి దశ కీర్తి కళాకీ బ్రహ్మచారీ ఆదిత్య भयो जब वेद पारंगत ऋषि भयो तब ఆది సృష్టిలో నీవు నాశన రహితుడవు, మోక్షలోకమును వదలి మా సమీపమునకు వచ్చినవాడు. మీ వలననే బ్రహ్మచారి ఆదిత్యుడు సృజింపబడి ఆ తరువాతనే ఋషీశ్వరులు వేదపారంగతులైనారు. దర్శన శాస్త్ర అరువిజ్ఞ పురాణ కీర్తి కళా ఇతిహాసు జానా ఆది విశ్వకర్మా కళాయో చౌదక విద్యా భూఫైలాయో వేదాంత శాస్త్రములు మరియు విజ్ఞానములు, సకల పురాణములు, చతుషష్ఠి కళలు ఇవన్నీ మీ చరిత్రను తెలుపుచున్నవి. లోకకాష్ట అరుతామ్ర సువర్ణా శిలాశిల్పజో పంచకవర్ణా దేశిక్షా దుఃఖ దారిద్ర్యనాశ్యో సుఖ సమృద్ధి జగమఖ పరకాశ్యో సుఖ సమృద్ధి జగమఖ పరకాశ్యో లోహము, దారు, తామ్రము, సువర్ణము, శిలాశిల్పము అను 5 వృత్తులను నేర్పి దుఃఖమును దారిద్ర్యమును పోగొట్టి ప్రపంచమున సుఖ సమృద్ధులను వెదజల్లితి. सनकादिक ऋषि शिष्य तुम्हारे ब्रह्मादिक जय मुनीश पुकारे
జగత గురు ఇసహేతు భయేతు తమ అజ్ఞాన సమూహ హనేతు దివ్య అలౌకిక గుణ జాగేవల్ విఘ్న వినాశన భయటారణ కర్ తమస్సనే అజ్ఞానమును నీవు పోగొట్టితివి. అందుచేతనే సనకాది మునిపుంగవులు మీకు శిష్యులై బ్రహ్మాది మునీశ్వరులు మిమ్ము స్తుతించిరి. మహాత్మా, మీరు ప్రసాదించు వరములు దివ్యములైనవి, అలౌకిక గుణములు కలవి. సృష్టికర సహిత నామ తుంహారా బ్రహ్మ విశ్వకర్మా మయధారా విష్ణు అలౌకిక జగరక్షక సం శివ కళ్యాణదాయక అతి అనుపం. ఈ బ్రహ్మాండమంతటిని నీవే సృష్టించితివి ఓ విశ్వకర్మ భగవానుడా. అందుచేతనే మిమ్ము బ్రహ్మమందు అలౌకికమగు విష్ణువు వలె జగత్తును రక్షింతువు. కళ్యాణదాయకుడగు శివుని వలె అత్యంతము సాటిలేనివాడు. నమో నమో విశ్వకర్మ దేవా సేవన సులభ మనోరథమేవా దేవదనుజ కిన్నర గంధర్వా ప్రణవత యుగల చరణ పర్ సర్వా అవిచల భక్తి హృదయ బిసజాకే చార పదారథ కరతలతాకే. దేవతలు రాక్షసులు కిన్నరులు గంధర్వులు ఎల్లవేళలా మిమ్ము స్మరింతురు. ఎవని హృదయములో మీ యందు స్థిరమైన భక్తి ఉండునో వానికి ధర్మార్థ కామ మోక్షాదులు అరచేతిలో. అందుచేతనే మిమ్ము స్మరించుట చేత నా మనోరథము సులభమై సిద్ధించు. సేవతతో హి భువన దశచారీ పావన చరణ భవో భవకారీ విశ్వకర్మా దేవనకర దేవా సేవత సులభ అలౌకికమేవా. దేవతలకు దేవుడవు, అద్భుతమైన ఫలమునిచ్చువాడవు, 14 లోకములచే కొనియాడబడువాడవునైనా నీదు పావన చరణములకు వినయముతో నమస్కరించుచున్నాను. లౌకిక కీర్తి కళా భండారా దాతా త్రిభువన యశ విస్తారా భువన పుత్ర విశ్వకర్మా తనుధరి వేద అథర్వణ తత్వమనన కరీ
వేదమగు అథర్వణ తత్వమును అధ్యయనము చేసిన వాడవు, భువన పుత్రుడవు, లౌకిక కీర్తికి కళలకు నిధివి, విస్తారమైన త్రిభువన యశస్సు గలవాడవు. అర్ధవేద అను శిల్ప శాస్త్రకా, ధనుర్వేద సభకృత్య ఆపకా, జప జప విపతి పడి దేవన పర్, కష్టహన్యో ప్రభు కళా సేవన కర్. అథర్వణ వేదము, శిల్పశాస్త్రము, ధనుర్వేదము అన్నియు మీరు చేసిన లీలలు. దేవతలను ఆపదల నుండి రక్షించి కీర్తి పొందిన దేవదేవుడు. విష్ణు చక్ర అరు బ్రహ్మ కమండల్, రుద్రశూల సపరచ్యో భూమండల్, ఇంద్రధనుష అరుధనుష పినాక, పుష్పకయాన అలౌకిక చాక, వాయుయానమయ ఉడన ఖటోలే, విద్యుత్ కళాతంత్ర సబ్ఖోలే. విష్ణువునకు చక్రమును, బ్రహ్మకు కమండలమును, శివునకు శూలమును నీవే ప్రసాదించితివి. అంతేకాక భూమండలమును, ఇంద్రధనస్సును, పినాకాస్త్రమును, పుష్పకయానమును, విద్యుత్ కళలు మీరు సృష్టించినవి. సూర్య చంద్ర నవగ్రహ దిక్పాల, లోకలోకాంతర వ్యోమ పతాల, అగ్నివాయు క్షితిజలాకాశ, ఆవిష్కార సకల పరకాశ. సూర్యచంద్రులు, నవగ్రహములు, దిక్పాలురు, లోకములు, లోకాంతరములు, వ్యోమము, పాతాళము, అగ్ని, వాయువు, భూమి, జలము, ఆకాశము అన్నియు మీ వలననే సృష్టింపబడి ప్రకాశించుతున్నవి. శిబిదధీచి హరిశ్చంద్ర భూవరా, కృతయుగ శిక్షా పాలే ఓ సారా, పరశురామ నల నీల సుచేత, రావణ రామ శిష్య సప్త్రేత, ద్వాపర ద్రోణాచార్య కులాస, విశ్వకర్మ కులకింహ ప్రకాశ. కృతయుగ ధర్మమున శిబి, దధీచి, హరిశ్చంద్రుడు ఆదిగాగల మహారాజుల చేత ధర్మ పరిపాలన గావించితిని. త్రేతాయుగమునందు పరశురాముడు, నలుడు, నీలుడు, సుచేతుడు, రావణ బ్రహ్మ, రామచంద్రుడు వీరంతా మీకు శిష్యులుగా ఉండి, ఆ తరువాత ద్వాపరయుగమందు గొప్ప విలువిద్యాచార్యులైన ద్రోణాచార్యుల చేత విశ్వకర్మ కులమును ప్రకాశవంతము గావించితిని.
శిల్ప యుధిష్ఠిర పాయేవు విశ్వకర్మాచరణ నచిత ధ్యాయేవు నానావిధ తిలస్మీకరి లేఖ విక్రమ పుతలీ దృశ్య అలేఖ వర్ణాతీత అకథ గుణసార నమో 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 భయటార నగారా మయ బ్రహ్మచేత సృష్టింపబడిన శిల్పమును ధర్మరాజు పొందెను. వేనోళ్ల మిమ్ము కొనియాడి దేవదేవ అనేక విధములకు మహాయమాయలను సృజించితివి. సాటిలేని విక్రమ పరాక్రమవంతులను జనింపజేసి మీ మహిమలను గుణములను వర్ణింప నేనెంతటి వాడను మహాత్మ. వినయముతో మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను. నా భయమును పారద్రోలి నా మనోరథమును సఫలము చేయు. జ్యోతి దివ్యాంశ ప్రభు దివ్య జ్ఞాన ప్రకాశ దివ్య దృష్టి తిహుకాలమఖ విశ్వకర్మాంశ ప్రభాస వినయ కరోకర జోరి యుగ భావన సుయశ తుంహారా ధారిహియ భావతరహే హీరోయ కృపా ఉద్గారక జ్యోతివి దివ్యాంశం దివ్య జ్ఞానమును ప్రకాశింపచేయువాడవు. త్రికాలముల యందును దివ్య దృష్టి కలవాడవు. మిమ్ము భూమధ్యమందు నిలిపి ధ్యానించుచున్నాను. ప్రభు నన్ను ఆశీర్వదింపు. जय विश्वकर्मा हरे प्रभु जय विश्वकर्मा हरे।